అమెరికాలోని మిన్నెసోటాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కేథలిక్ స్కూల్లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 3 మృతి చెందగా 20 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. షూటర్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. సుమారు 50 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడు సెమీ ఆటోమేటిక్ ఆయుధాన్ని ఉపయోగించినట్లుగా గుర్తించారు. అమెరికాలోని మిన్నెసోటాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కేథలిక్ స్కూల్లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 3 మృతి చెందగా 20 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. షూటర్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. సుమారు 50 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడు సెమీ ఆటోమేటిక్ ఆయుధాన్ని ఉపయోగించినట్లుగా గుర్తించారు. స్కూల్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కాల్పులు జరిపినట్లుగా అధికారులు తెలిపారు. తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి పట్టణం జల దిగ్బంధంలో ఉంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. మరోవైపు వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్లు సైతం దెబ్బతిని రైలు సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్ తో పాటు అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్, విద్యానగర్ కాలనీల్లో ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో అనేక కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరటంతో పోలీసులు రెస్క్యూ చేసిన వారిని బయటికి తీసుకువచ్చారు. ఇటు జిఆర్ కాలనీ పూర్తిగా వర్షపు నీటితో నిండటంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారుతోంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ శివారులోని ఎడ్లకట్ట వాగులో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. భారీగా వర్షం కురుస్తుండటంతో సంగమేశ్వర్ నుంచి కారులో దోమకొండ వైపు 2 వ్యక్తులు వెళ్తున్నారు. సంగమేశ్వర్ శివారులోని ఎడ్లకట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కారును నిలిపేశారు. ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా కారు వాగులో కొట్టుకుపోయింది. కారును పట్టుకున్న వారు ఆ 2 కూడా వాగులో గల్లంతయ్యారు. జేసీబీ సహాయంతో కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం కారులో కొట్టుకుపోయిన 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా సరంపల్లి వద్ద గురుకుల కళాశాల నీట మునిగిపోయింది. హాస్టల్లో విద్యార్థులను స్థానికులతో కలిసి అధికారులు రక్షించారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షం కారణంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుంటలోకి కారు దూసుకెళ్లింది. కారు పూర్తిగా నీట మునిగిపోతుండగా కారులో ఉన్న వ్యక్తిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. మెల్లారా
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ రేగోడు మండలాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రేగోడు మండలం మర్పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా మోకాల్లోతు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చెరువు నిండి 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో రోడ్డు మధ్యలోనే కారు నిలిచిపోయింది. దీంతో 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు పక్కనే భారీ గండి పడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ప్రాజెక్టుపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది. దీనికి తోడు ప్రాజెక్టు కుడి వైపున గండి పడింది. దీంతో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండాలో 4 యువకులు పెద్ద సాహసమే చేశారు. ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న వారిని కాపాడారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 300 మందికి పైగా స్టూడెంట్స్ ను రెస్క్యూ సిబ్బంది రక్షించింది. నీట మునిగిన రామాయంపేట డిగ్రీ కాలేజ్ హాస్టల్ భవనంలోని విద్యార్థులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చుట్టూ వరద నీరు చేరటంతో ఉదయం నుంచి బయటకు రాలేకపోయారు. ఆకలితో ఆర్తనాదాలు చేశారు. చివరికి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో వరదలో చిక్కుకున్నాడు మరొక పశువుల కాపరి. లింగన్నపేట గ్రామంలో పశువులను తీసుకురావడానికి వెళ్లి మానేరు వాగులో చిక్కుకున్నాడు ప్రవీణ్ గౌడ్. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే. రాష్ట్రంలో వర్షాలు వరదలపై ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయన్నారు. అప్రమత్తంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలకి డ్యూటీలు వేసి వాళ్ళన్నింటినీ పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన అనుక్షణం మానిటర్ చేస్తూ పనిచేస్తూ ఉన్నాం. సార్, ఈ రాష్ట్రంలో వరదలు వస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులంతా కూడా సీఎం అంతా కూడా బీహార్లో ఎన్నికల ప్రచారం చేస్తుండు. అక్కడ ఎన్నికలు ఎప్పుడైతే తెలియదు, ఇప్పుడు మాత్రం పోయి అక్కడ చేస్తున్నాడు. అంటే చెప్పేదానికి కొంచెం మరి అవగాహన ఉందో లేదో తెలిసినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు నిన్న ఉదయం వెళ్ళారు, సాయంత్రం 4 గంటలకే ఇక్కడికి వచ్చారు. 4 గంటలకు ఆడ బయలుదేరి 6:30కి ఎండే ఉన్నారు. అవగాహన లేకుండా నోటుకొచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ప్రకృతి. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో కామారెడ్డి అల్లాడుతోంది.
అర్గొండలో కుంభవృష్టి కురిసింది. 14 గంటల వ్యవధిలో అర్గొండలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డిలో 26.6, బిక్నూరులో 23.8 సెంటీమీటర్లు, దోమకుంటలో 20.2, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాల్వంచలో 16.5, తాడ్బకల్లో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇటు మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హవేలీ ఘన్పూర్లో 22.2 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. రామాయంపేటలో 17.1, చేగుంటలో 14.1 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరు నగరంలో భారీ వర్షానికి శివారు కాలనీలన్నీ నీట మునిగాయి. మురికిపేటలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు కాలనీలు నీట మునిగాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మ్యాన్ హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా ప్రజలు వినాయక చవితి పండుగను జరుపుకుంటుంటే విజయవాడ ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షపు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో శబరి వరద బీభత్సం సృష్టిస్తోంది. లోతట్టు గ్రామాలన్నీ నివాసాలను చుట్టుముట్టేందుకు వరద నీరు పొంచి ఉంది. మరోవైపు కుయిగూరు వద్ద జాతీయ రహదారి 326పై వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీటిని దాటే క్రమంలో ఒక లారీ రోడ్డు పక్కకు ఒరిగి ఇరుక్కుంది. లారీని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో డ్రైవర్ అక్కడే వదిలి వెళ్లాడు. వరద ప్రవాహం పెరిగి లారీ పూర్తిగా నీట మునిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో 10 గేట్ల ద్వారా 2,71,570 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల వరకు నీరు నిలవ ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను 204.78 టీఎంసీలకు వరద నీరు చేరిందని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఎటు చూసినా జల విలయమే కనిపిస్తోంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా భారీ వర్షం పడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వాన పడుతోంది. 24 గంటల్లో 296 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కథువా ప్రాంతానికి ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. భారీ వరద ప్రవాహానికి బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. భవనాలు సైతం భారీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 33కు పెరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ పలువురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొలుత 9 మంది చనిపోగా ప్రస్తుతం మృతుల సంఖ్య పెరిగింది. ఉత్తరప్రదేశ్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. వారణాసిలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గంగా నది డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వారణాసిలో పలు ఇళ్లు, ఆలయాలు నీట మునిగాయి. అటు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా రహదారులు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మనాలి, లేహ్ జాతీయ రహదారిని అనేక చోట్ల మూసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 795 రోడ్లు మూతపడ్డాయని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పంజాబ్లోని పఠాన్కోట్ను భారీ వరదలు ముంచెత్తాయి. రవిదరియా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఫ్లో ఎక్కువై
సుజన్పూర్ గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది. ఒకేసారి క్యూసెక్ల వరద గ్రామంలోకి రావడంతో సుజన్పూర్ అల్లకల్లోలమైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలను చేపట్టారు. వరద బాధితులను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ సంతరించుకుంది. గణనాథుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఏకదంతుని దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. మిరుమిట్లు గొలిపేలా గణేశుడి మండపాలను చూసి తరించిపోతున్నారు భక్తులు. వినాయక చవితి సందర్భంగా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఆలయం మొత్తం వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇవాళ నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లుగా ఆలయ పూజారి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ కు చేరుకున్న ఆయనకు గణేష్ ఉత్సవ కమిటీ ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడి పూజా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గణపయ్యకు హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధాం క్షమ్యతాం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధి ద్వారా సకల దేవత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సకల అపరాధ క్షమ్యతాం. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే వయం వై సర్వనాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు శతాయుః పురుషः శతేంద్రియాయుష్కేవే పదవియోగితా ఫలసిద్ధిరస్తు సకల మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. సత్యాస్సంతు యజమానస్య కామా విఘటో విఘ్నరాజో గణాధిపః. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీ సమేతంగా వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు. ఎర్రవల్లిలో తన నివాసంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బాలాపూర్లో బొజ్జగనపయ్య కొలువు తీరాడు. స్వర్ణగిరి థీమ్తో ఏర్పాటు చేసిన మండపం కన్నుల పండుగగా ఉంది.
శేషతల్పంపై విష్ణువు, ఆ పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామితో కలిసి దర్శనమిస్తున్నాడు గణేశుడు. గాంధీ భవన్లో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం 3 ఆప్షన్స్ను ఎంచుకుంది మంత్రుల కమిటీ. సీఎంతో భేటీ తర్వాత 3 ఆప్షన్స్లో ఒకదానిని ఫైనల్ చేయాలని నిర్ణయించారు. ఫుట్బాల్ రచ్చపై స్పందించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో ఫుట్బాల్ ఆడేందుకే ఫుట్బాల్ తీసుకొచ్చారని స్పష్టం చేశారు. దీనిపై రాజకీయం చేయడం సరికాదు అన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. పెట్టేసిండ్రు తెలంగాణ ప్రజలు, కేసీఆర్ పార్టీని బొందబెట్టేసిండ్రు. అటు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ను ఎట్లా అడ్డుకోవాలి. కాంగ్రెస్లో అక్కడ రేవంత్ రెడ్డి గారు మా మిత్రుడు ఉన్నారు, సీఎం. ఆయన చాలా మంచిగా ఫుట్బాల్ ఆడతాడు, అసలు ఆయన చెడు అలవాట్లు లేవు, ఆయన చాలా మంచి ఫుట్బాల్ ఆడతాడు. రేవంత్ రెడ్డి గారితో మనం ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందామో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని మేము చాలా వివరంగా డిస్కస్ చేసినాము. అండ్ మేము ఇదేదో టీఆర్ఎస్ పార్టీ కాదు, ఏదో పార్టీ ఓన్డ్ బై కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కాదు, ఇదో వారసత్వ పార్టీ కాదు. మేము సీరియస్ డిస్కషన్స్ అయితే, లైట్ జోకింగ్గా డిస్కషన్స్ అయితే ఆ ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందామో కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ పేరు చెప్పుకొని కూటమి నేతలు లబ్ధి పొందారు తప్ప చంద్రబాబు ప్రభుత్వం వల్ల స్టీల్ ప్లాంట్కు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు సిపిఎం పార్టీ నేతలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. భారతదేశం మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రీడలకు అహ్మదాబాద్ వేదిక కానుంది. బిడ్ ఆమోదం పొందితే గుజరాత్ ప్రభుత్వానికి సహకార ఒప్పందం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆపరేషన్ మహాదేవ్లో పాల్గొన్న సైనికులను సత్కరించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్రవాద సూత్రధారులకు ఆపరేషన్ సింధూర్, మహాదేవ్తో బలమైన సందేశాన్ని ఇచ్చామన్నారు అమిత్ షా. ఉగ్రవాదులు ఎన్ని వ్యూహాలు రచించినా ఇకపై భారత్ను దెబ్బతీసి తప్పించుకోలేరని మన సైనికులు చాటి చెప్పారన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రజల్లో సంతృప్తిని నింపితే దాన్ని ఆపరేషన్ మహాదేవ్ విశ్వాసంగా మార్చిందన్నారు అమిత్ షా. భారత్ ఏనాడో యుద్ధాన్ని కోరలేదన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఎవరైనా సవాల్ విసిరితే మాత్రం అత్యంత కఠినంగా బదిలిస్తామన్నారు. మధ్యప్రదేశ్లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజీలో జరిగిన రన్ సంవాద్ త్రివిధ దళాల సెమినార్లో ఆయన పాల్గొన్నారు. భారత్ ఏ దేశంపైనా దురాక్రమణకు పాల్పడలేదన్నారు రాజ్నాథ్. మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రక్షణ సన్నద్ధతను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సిపిఐ, సిపిఎం పార్టీల మద్దతును ప్రకటించాయి. ఢిల్లీలో సిపిఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాతో భేటీ అయ్యారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు డి రాజా. ఉపరాష్ట్రపతి ఎన్నికలు చాలా కీలకమన్నారు. దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు ఆయన. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి తమ అభ్యర్థి కావటం సంతోషంగా ఉందన్నారు. బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు దూసుకుపోతున్నారు. ఈసారి ఎలాగైనా బీహార్ను కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓటర్ అధికార్ యాత్ర నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. ఇవాళ ముజఫర్పూర్లో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తన సోదరి ప్రియాంక వాద్రాను ఎక్కించుకుని బైక్ నడిపారు. ఈ బైక్ ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఇతర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోవర్షి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు 4 మావోయిస్టులను మట్టుబెట్టారు. మృతుల్లో మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవాళ ఉదయం 9:30 నుంచి అమలవుతున్నాయి. దీంతో గతంలో విధించిన 25% అదనంగా మరో 25% కలిపి భారత్ ఎగుమతులపై 50% భారం పడుతోంది. భారత్ నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై ఈ సుంకాల ప్రభావం ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై టారిఫ్ల ప్రభావం పడనుంది. భారత్ ఎంత ఖండిస్తున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారటం లేదు. భారత్ పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లుగా చెప్పారు ఆయన. వైట్ హౌస్ లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లిథువేనియాలో యువ కార్మిక నాయకురాలిగా పేరొందిన కార్మిక శాఖ మంత్రి ఇన్గా రుగ్విన్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిథువేనియా పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో మెజారిటీ ఓట్లు సాధించి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. కొత్త జీఎస్టీ విధానంలో అతి తక్కువగా ఉన్న 5% స్లాబ్లోకి 300 లోపు సినిమా టికెట్లను ఉంచాలని ప్రభుత్వాన్ని సినిమా మల్టీప్లెక్స్ ఆపరేటర్లు కోరారు. ఈ నిర్ణయంతో ప్రజలకు సినిమా వినోదం అందుబాటు ధరకే లభిస్తుందని, చిత్ర ఎగ్జిబిషన్ పరిశ్రమకు దోహదపడుతుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత జీఎస్టీ విధానంలో ₹100 పైబడిన సినిమా టికెట్లపై 18%, 100 లోపు టికెట్లపై 12% పన్ను విధిస్తున్నారు. 100 స్లాబ్ను 300కు పెంచాలని, దీంతో ₹300 వరకు టికెట్లపై 5% జీఎస్టీ విధించాలని, అంతకంటే ఎక్కువ ఉంటే 18% వసూలు చేయాలని ఎంఏఐ అధ్యక్షుడు కమల్ గియాన్ చాందిని పేర్కొన్నారు. బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹380 పెరిగి ₹1,02,440కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర ₹350 పెరిగి ₹93,900 పలుకుతోంది. ఇక వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ఆసియా కప్ ముంగిట నిలిచిన టీమిండియా మరింత బలం చేకూరేలా కనిపిస్తోంది. ఇటీవలే వైరల్ ఫీవర్తో T20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కోలుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి ఫిట్నెస్ ను మరికొన్ని రోజుల్లో BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పరీక్షించనున్నారు. ప్రస్తుతం మొహాలీలో ఉన్న గిల్ వైరల్ ఫ్లూ నుంచి కోలుకున్నందుకు త్వరలోనే పూర్తి స్థాయి శిక్షణకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే అనారోగ్యం కారణంగా గిల్ ఇప్పటికే దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ రొమారియో ఫెషట్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున ఆడుతున్న రొమారియో సెయింట్ లూసియా జట్టుతో జరిగిన ఒక మ్యాచ్లో ఒక బంతికి 22 పరుగులు రాబట్టాడు. 15వ ఓవర్లో బౌలర్ థామస్ వేసిన 3వ బంతి నోబాల్ అయింది. అయితే ఈ బంతికి షెపర్డ్ పరుగులేమీ చేయలేదు. ఆ తర్వాతి ప్రీ హిట్ వైడ్గా వెళ్ళింది. నెక్స్ట్ ప్రీ హిట్ను షెపర్డ్ భారీ 6గా మలిచాడు.